లోక్సభ స్పీకర్ కి అనూహ్యంగా ఎన్నికలు వచ్చిపడ్డాయి. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తొలిసారిగా దేశ అత్యున్నత పార్లమెంట్ కి సంబంధించి సభాపతికి ఎన్నిక జరగబోతోంది. దాంతో ఎన్డీఏ కూటమి నుంచి మాజీ స్పీకర్ ఓం బిర్లా ఉన్నారు. అలాగే ఇండియా కూటమి నుంచి కేరళకు చెందిన కేంద్ర మాజీ మంత్రి కె సురేష్ ఉన్నారు. ఇండియా కూటమికి 232 మంది ఎంపీల బలం ఉంటే ఎన్డీఏకు 290కి పైగా ఎంపీల బలం ఉంది. అయితే న్యూట్రల్ గా ఉన్న పార్టీలు ఈ ఎన్నికల్లో ఎటువైపు అన్న చర్చ ముందు నడుస్తోంది. వైసీపీ న్యూట్రల్ గా ఉంది. అటు ఎన్డీఏ స్టాండ్ కానీ ఇటు ఇండియా స్టాండ్ కానీ తీసుకోకుండా ఉంది. లోక్సభలో వైసీపీకి 4 ఎంపీల బలం ఉంది. హోరాహోరీగా సాగే ఈ పోరులో ఇండియా కూటమి న్యూట్రల్ పార్టీల మీద ఆశలు పెట్టుకుంది. అదేవిధంగా బీజేపీ సొంత బలం 240 అనే చూస్తోంది. ఆ మిగిలిన ఓట్లు ఎటు నుంచి ఎటు అయినా మారుతాయి అని ఆశిస్తోంది. స్పీకర్ పదవిపై టీడీపీకి మోజుంది. అలాగే జేడీయూ కూడా కోరింది. కానీ వీరిని కాదని తమ వారికే బీజేపీ ఛాన్స్ ఇచ్చింది. దాంతో ఎన్డీఏ మిత్రులలో అసంతృప్తి ఏమైనా ఉండొచ్చు అని భావిస్తోంది. అయితే ఇంత తొందరగా ఎన్డీఏ కూటమి మిత్రులు బయట పడకపోవచ్చు. అయితే ఇండియా కూటమి ఆశించినట్లుగా ఒడిశా నుంచి బీజూ జనతా దళకి ఉన్న ఏకైక ఎంపీ అలాగే వైసీపీల మద్దతు మరికొన్ని చిన్న పార్టీలను నమ్ముకుంది. స్పీకర్ ఎన్నికల్లో గెలవడానికి ఇండియా కూటమి చూస్తోంది. ఒకవేళ కాకపోయినా తనకు వచ్చే ఓట్ల నెంబర్ని ముందుంచి మోడీ సర్కార్ని భయపెట్టడానికి చూస్తోంది. రానున్న రోజుల్లో స్ట్రాంగ్ అపోజిషన్గా ఉండడానికి చూస్తోంది. ఈ క్రమంలో ఏ చిన్న అవకాశాన్ని వదులుకోరాదని ఇండియా కూటమి చూస్తుంది. మరి వైసీపీ పొలిటికల్ స్టాండ్ ఏంటి అన్నది చూడాలి. ఏపీలో ఎన్డీఏ కూటమి కట్టి జగన్ని గద్దె దింపింది బీజేపీ. ఇప్పుడు అందులో టీడీపీ, జనసేన కూడా ఉన్నాయి. ఆ పార్టీతో పాటుగా ఎన్డీఏ కూటమికి వైసీపీ మద్దతు ఇస్తుందా అన్నది ఒక ప్రశ్న. అలా వీలు కాకపోతే ఇండియా కూటమికి మద్దతుగా నిలుస్తుందా అంటే అసలు చెప్పలేని పరిస్థితి. వైసీపీ అయితే ఈ రెండు కాకుండా మరో మార్గం ఎంచుకునే వీలు ఉంది అంటున్నారు. అదేంటి అంటే ఓటు వేయకుండా మౌనంగా ఉండిపోవటం. అలా చేసినా ఇండైరెక్ట్ గా ఎన్డీఏ కూటమికే లాభం. అయినా సరే డైరెక్ట్ గా టీడీపీ, జనసేన ఉన్న ఎన్డీఏ కూటమికి మద్దతు ఇవ్వకుండా ఈ రూటే బెటర్ అని వైసీపీ అనుకుంటే మాత్రం ఇండియా కూటమికి నిరాశే. కానీ ఫ్యూచర్ పాలిటిక్స్ ని దృష్టిలో ఉంచుకొని వైసీపీ ఇదే చేస్తుంది అని అంటున్నారు. ఎందుకంటే ఇవాళ ఉన్న రాజకీయం రేపు ఉండకపోవచ్చు. అందువల్ల ఎన్డీఏకు దూరం కాకుండా దగ్గర కాకుండా వైసీపీ తన వైఖరిని స్పీకర్ ఎన్నిక వేళ బయట పెట్టచ్చు అని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.